ఇంధన కొరతపై వస్తున్న పుకార్ల మధ్య హత్నూరా మండలంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మండలంలోని దౌలతాబాద్ గ్రామంతో పాటు పలు పెట్రోల్ బంకుల్లో హత్నూరా తహసీల్దార్ పర్వీన్ షేక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, నిల్వ ఉంచే ట్యాంకుల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని బంక్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని, అనవసరంగా కొరత ఉందని ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేయడం తగదని తహసీల్దార్ హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బంకులు సమయానికి పనిచేయాలని, సరిపడా స్టాక్ ఉంచాలని సూచించారు. ఆదేశాలను పాటించని యజమానులపై నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. $440 ఉంది మేడం. అయితే అది ఇప్పుడు అంటే ట్యాంక్ డీజిల్ ఏమో మేడం 719 ఉంది. మినిమం రిజర్వ్ ఏముంది? ఇంకో ట్యాంక్ ఏమో 950. రైట్, అది మినిమం రిజర్వ్ లో పెట్టాలి. దాంట్లో నుండి పోలీస్, రెవెన్యూ ఎవరు వచ్చినా పట్టాలా. ఇప్పుడు ఏముందో పట్టదు దీంట్లో. నేను ఇమీడియట్లీ క్యాన్సిలేషన్ ఆఫ్ లైసెన్స్ కి రాసేస్తాను. నేను స్టాక్ రిజిస్టర్ మీకు ఎప్పుడు వచ్చింది? స్టాక్ పెట్రోల్ మార్చ్ 20th ఎంత వచ్చింది? 4,000 పెట్రోల్ 4,000 లీటర్స్ వచ్చింది. అంతకుముందు మన దగ్గర ఎంత ఉన్నట్టు మేడం? బ్యాలెన్స్ ఎంత ఉండింది? 5,400 ఉంది మేడం. రెండు కలిసి 8,585. అయితే మన కరోసేలు 840 పర్ డే ఒక్కొక్క రోజు డిఫరెంట్. అయితే మొన్న అయిపోయిందని చెప్పేసి పెట్రోల్ అన్నీ అయిపోయినాయని చెప్పేసి మొత్తం 3,000 వీటి దగ్గర మీ రెసిప్ట్లు ఉంటాయి కదా అన్ని? ఉంటాయి. మీ దగ్గర ఇప్పుడు రిసీట్లు ఉన్నాయి కదా వీటికి? ఉంటుంది మేడం. అవన్నీ ప్రింట్లు అంతా మొత్తం ఇక్కడ నుండి వచ్చేదే. ఇవన్నీ తీసి పెట్టండి. ఇప్పుడు మినిమం రిజర్వ్ ఉండాలి కదా మొత్తం.